నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. ఆన్ డిమాండ్ అడుగుతున్నటువంటి ప్రశ్న ఇది. నక్షత్రాల వైజ్ చెప్పండి. ఒక్కొక్క నక్షత్రానికి సపరేట్ గానీ తప్పకుండా. రాశుల గురించి చాలా వివరంగా మనం చేసాము. ఇఫ్ ఐఎమ్ నాట్ ఎగ్జాజరేటింగ్, నేను అసలు ఎగ్జాజరేట్ చేయట్లేదు. అంత పాజిటివ్ కమెంట్స్ చూడటం అనేది మీ ఎపిసోడ్ లోనే నేను అబ్జర్వ్ చేయడం జరిగింది. అంటే ఎగ్జాక్ట్లీ అండి అని అన్నవాళ్ళు అందరూ అదే అన్నారు. ఉన్నది అదే కనుక. ఎగ్జాక్ట్లీ సబ్జెక్ట్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా మంది చాలా అంటే కరెక్ట్ గా చెప్పారని చాలా సంతోషంగా స్వీకరించారు దాన్ని. ఇంక ఇప్పుడు నక్షత్రాల గురించి మాట్లాడుకుందామండి. మరి అశ్వినితో మొదలు పెట్టమంటారా, కృతికతో మొదలు పెట్టమంటారా? అశ్వినితో మొదలు పెడదాం అమ్మా. అశ్వినితో మొదలు పెడదాం. రైట్. ఎందుకంటే అశ్విని అంటే అశ్వాలు కదా, కొంచెం బాగుంటుంది. గుర్రపు స్వారి మొదలు పెడదాం. అశ్విని చక్కగా. నక్షత్ర జాతకులు ఎలా ఉంటారండి? వాళ్ళ అంటే క్యారెక్టర్ ఎలా ఉంటుంది? అట్లాగే రకరకాల ఎవరికైనా కష్టాలు సర్వసాధారణమే. కష్టం లేకుండా అసలు మనిషిగా జన్మం తీసుకోవటం అనేదే జరగదు. అవును. బట్ దెన్ మరీ ఎక్కువ కష్టాలు కాకుండా గొడ్డలతో పోయేది గోటుతో పోయే విధంగా మనం ఏం చేసుకోవచ్చు, అశ్విని నక్షత్రం వాళ్ళు ఏం చేసుకోవచ్చు, ఇట్లాంటి విషయాలన్నీ మీ ద్వారా. తప్పకుండా చెప్తాం. కాకపోతే ఏంటంటే ఇది కలియుగం కదా. కలియుగ ప్రభావం ఏంటంటే ఒకప్పుడు నక్షత్రాల్లో ప్రకారంగా పేర్లు పెట్టుకోవడం కానీ, నక్షత్ర ప్రకారంగా మనకు ఆ ఫలితాలు వస్తాయని కానీ ఉండేది. ఈ నక్షత్రం తెలియని వాళ్ళకి అక్షరాలతో నామక్షరాలతో వాళ్ళు నక్షత్రాలు అనుకుంటాం కదా. దీనికి చ, చే, చో, లా ఈ అక్షరాలతో మొదలైతే అశ్విని నక్షత్రం కింద వస్తారు వాళ్ళు. చందు, అశ్విని నక్షత్రం అట్లా అలా వస్తుంది. ఇప్పుడు కలి ప్రభావంలో మరి కలియుగంలో ఉండే ప్రభావం వల్ల అందరూ వాడుకలో ఇంగ్లీష్ లెటర్స్ రావడం వల్ల, ఇంగ్లీష్ లెటర్స్కి ఒక నెంబర్స్ కాంబినేషన్ పనిచేయడం వల్ల ఇది ఒక సగం పనిచేస్తున్నాయి, అవి ఒక సగం పనిచేస్తున్నాయి. తర్వాత వీళ్ళ జాతకంలో జన్మకుండలిలో వాళ్ళకు ఉండే గ్రహస్థితి బట్టి కొంతమందికి కొంచెం ఫాస్ట్గా రైజ్ అవుతారు, కొంతమంది కొంచెం స్లో అవుతారు. అయితే మనం ఇవన్నిటికంటే నక్షత్రం అంటే అసలు ఈ నక్షత్రం వాళ్ళు ఇలా జరగాలి, ఇలా ఉండాలి, ఆ ఉన్నాయి లేవు ప్రతి ఒక్కరు చెక్ చేసుకోవాలి. మేము అలా లేము అని అంటే ఖచ్చితంగా వాళ్ళు జాతకంలో ప్రాబ్లం ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ పేరులో నెంబర్ ప్రాబ్లం ఉండొచ్చు. ఇవి ఖచ్చితంగా సంప్రదించాల్సిన విషయం. ఎందుకంటే అలా ఉండలేదు అంటే అది నిజంగా ప్రాబ్లం. అది అంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్ కానీ, వాళ్ళ పేర్లో ఉన్న నెంబర్ కానీ, వాళ్ళ జన్మ కుండలి కానీ చెక్ చేయించుకోవాలి. సో ఎందుకంటే పవర్ఫుల్ నక్షత్రాలు ఇవన్నీ కూడా 27 నక్షత్రాలు కూడా చాలా పవర్ఫుల్ నక్షత్రాలు. ఏ నక్షత్రం తగ్గేది ఉండదు, చాలా బాగున్న నక్షత్రాలు. ఆ నక్షత్రాలు వింటూ ఉంటే ఆశ్చర్యపోతాం. అంటే ఇంత ఉందా ఈ నక్షత్రంలో, మరి మనకి దగ్గర ఎందుకు ఇది లేదు అని అంటే అది మన పుట్టిన తేదీ ప్రకారం ఉండే ప్రాబ్లమ్స్. సో ఇది అయితే అశ్విని నక్షత్రానికి అధిదేవతలు అశ్విని దేవతలు. సో అశ్విని దేవతలు అంటే వీళ్ళు దేవతలందరికీ వైద్యాన్ని అందిస్తారు, తొందరగా అందుతుంది వైద్యం. సో అందుకని ఈ లక్షణాలు కొన్ని వీళ్ళకి ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళకి చాలా మంది అశ్విని నక్షత్రంలో పుట్టిన వాళ్ళు సర్జన్స్ గా మంచి పేరు ఉన్న వాళ్ళు అవుతారు. అంటే డాక్టర్స్ చదువుతారు అందరూ. కాకపోతే ఏంటంటే డాక్టర్ అవ్వడం ఇంపార్టెంట్ కాదు, హస్తవాసి అవ్వడం ఇంపార్టెంట్. ఆయన ఒక చెయ్యి వేస్తే ఖచ్చితంగా ఆ పని అయిపోతుంది, వాళ్ళు బతికేస్తారు అనే పేరు ప్రఖ్యాతులు వస్తాయి. అశ్విని వాళ్ళకి వస్తాయి చాలా ఈజీగా. అశ్విని నక్షత్రం, అశ్విని అంటే కేతు అధిపతి ఆ నక్షత్రానికి. సో అంటే ఏంటి, జ్ఞానకారకుడు ఆయన. సో ఈ నక్షత్రం వాళ్ళు ఎలా ఉంటారంటే చాలా విషయాల్ని బయటికి మాట్లాడకుండా వాళ్ళు ప్రతి విషయాన్ని లోపలే చదువుకుంటారు. ఒక మనిషిని లోపలే చదువుతారు వాళ్ళు. ఈ మనిషి గురించి కామెంట్ చేయరు, ఈ మనిషి ఇలాంటి వాళ్ళని కామెంట్ చేయరు. ఓ ఇతని తత్వం ఇది, ఈ తత్వం ఇలా ఉంది కనుక మనం ఇంతవరకే ఉండగలగాలి. సో అందుకని బయటికి మాత్రం ఒక మాట కొని చెప్పరు. ఎందుకు చెప్పలేదు అని అంటే అది వాళ్ళకున్న కారణాలు. సో మనం చెప్పడం అవసరం లేదు, వాళ్ళని బాధపడ్డం ఇష్టం లేదు, ఎవరిని బాధపడ్డం కానీ ఒకరిని ఇబ్బంది పడ్డం కానీ చేయరు ఈ నక్షత్రం వాళ్ళు. సో వాళ్ళంతా ఒక గిరి గీసుకుని ఉంటారు చక్కగా. వాళ్ళు బాధపడతారు, వాళ్ళు ఇబ్బంది పడతారు, చాలా మందితో చాలా విషయాలు వాళ్ళు లాస్ అవుతారు కూడా. కానీ వీళ్ళు ఎవరిని అనరు. ఆ విషయంలో ఇంట్లో వాళ్ళతో వీళ్ళు బాగా మాట్లాడతారు. ఎక్కడ చెప్పాల్సిన విషయాలు చెప్పరు, కామ్గా ఉంటారు, ఏ విషయాలు అనరు అని చెప్పి ఇంట్లో వరకు వీళ్ళు పోట్లాడతారు నక్షత్రం వాళ్ళు. కానీ ఈ నక్షత్రాలు వీళ్ళు ఉండడం ఏంటంటే ఏ విషయమైనా వాళ్ళు తెలుసుకోవాలి, వాళ్ళు నేర్చుకోవాలి. ఇప్పుడు మనం ఎలా నేర్చుకున్నాం అంటే వీళ్ళు ఏంటంటే ఈ అశ్విని నక్షత్రం వాళ్ళకి వాళ్ళు ఓన్గా నేర్చుకుంటారు ఏ విషయమైనా. సో మాకు ఇది రాదు, లేదు, కాదు అనే మాట కాకుండా ఎలా చేయాలి, ఎలా చేస్తే వస్తుంది, ఎంత ఫాస్ట్గా చేయాలి, ఇదే ఆలోచిస్తారు వాళ్ళు.
ఎప్పుడు కూడా రాదని నోట్లోంచి రాదు. సో వాళ్ళు అలా ఉంటారు కనుక ఎదుటి వాళ్ళు కూడా అలాగే ఉండాలని అనుకుంటారు. ఇది జనరల్ గా ఉండే లక్షణం. రైట్. సో వీళ్ళు అలా ఉండడం వల్ల ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళతో కొంచెం ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే మనం ఎప్పుడైతే మనం ఇలా ఆలోచిస్తున్నాం అంటే ఒప్పుకోరు కదా, అపోజిట్ లో మాట్లాడాలి, ఓపెన్ గా చెప్పాలి అంటారు. ఈ విషయంలో వీళ్ళు చాలా విషయాల్లో ఓపెన్ అవ్వరు. చాలా విషయాలు కొంతమంది అశ్విని నక్షత్రంలో జాతక రీత్యా బాగాలేకపోతే ఒక మానసికమైన ఇబ్బంది పడుతుంటారు, ఎవరితోటి మాట్లాడకుండా. కొంతమంది అసలు అలా లక్షణాలు అసలు మా ఇంట్లో ఏమి లేవండి అంటారు. ఎందుకు లేవంటే దానికి వాళ్ళకి ఉండే జన్మకుండలో ఉండే ప్రాబ్లం వల్ల అసలు ఎవరితోటి మాట్లాడరు, ఏమి చెప్పరు, ఏమి చదవరు. అసలు ఇంత జ్ఞానం ఉంది కదా ఏమంటే అదొక జ్ఞానం వాళ్ళది. ఖచ్చితంగా వాళ్ళు సైలెంట్గా ఉండడం, కామ్గా ఉండడం, వాళ్ళ పని ఏదో వాళ్ళదా, వాళ్ళ పని వాళ్ళు కూడా చేయరు, మనమే చేసి పెట్టాలి, టైంకి ఇవ్వాల్సింది వస్తుంది. అలాంటి పరిస్థితి కూడా ఈ అశ్విని నక్షత్రానికి ఉంది. సో ప్లస్ ఎంత ఉందో మైనస్ కూడా అంత ఉంది ఆ నక్షత్రానికి. కాకపోతే దీనికి ఏంటంటే మనకి గ్రహస్థితి జన్మకుండల్లో ఉండే గ్రహస్థితులు చూసుకోవాలి ఎప్పుడు కూడా, అదర్వైజ్ బాగుంటుంది. ఈ నక్షత్రం ఫైనల్ గా ఏంటంటే అశ్విని అనేది చాలా ఫాస్ట్ గా రిజల్ట్ ఇచ్చే నక్షత్రం ఇది. రైట్. వీళ్ళు చాలా ఫాస్ట్ గా ఉంటారు. ఏ విషయమైనా టకటక నేర్చుకోవడానికి సిద్ధపడతారు, చాలా ఈజీగా చేస్తారు. ఈ పని రాదని అనేది నోట్లోంచి రాకుండా చేసుకుని వస్తారు. ఇది మీకు తెలుసా అంటే ట్రై చేస్తాం అని చెప్పి ట్రై చేసేస్తారు తప్ప వదిలేరు. ఇది నక్షత్రం లక్షణాలు. మంచి పట్టుదలతో ఉండేటటువంటి పట్టుదల నక్షత్రం. చాలా సింపుల్ పరిహారమే చెప్పారు కాబట్టి అది చేసుకుంటూ గణపతి ఆరాధన విశేషంగా చేసుకుంటూ వాళ్ళ జీవితం సాఫీగా వెళ్ళిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. చాలా బ్యూటిఫుల్ గా చెప్పారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో భరణి నక్షత్రం గురించి మాట్లాడుకుందామండి. తప్పకుండా అమ్మా. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. నమస్తే. శ్రీమాత్రే నమః.